వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తులైన యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. మరొకసారి యోహాన్ భక్తుడు రాసిన ఈ పత్రికలో నుండి తొలి శతాబ్దపు క్రైస్తవ భక్తులందరికీ దేవుని ప్రేమను గురించిన లోతైన అవగాహన విషయాలను నేర్పిస్తున్న యోహాన్ భక్తుడు ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించడానికి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ లవ్, ప్రేమ. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ విశ్వాస జీవితం అంతా ప్రేమ అనే పునాది మీద కట్టబడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. బైబిల్ సారం ఒక మాటలో చెప్పాలి అంటే అది ప్రేమే అని క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా చెప్పగలిగే ఏకైక పదం ప్రేమ అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని ప్రేమ మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది. చాలా ఎత్తైన స్థలమైన పరలోకం నుండి చాలా లోతైన పాతాళం వరకు దిగగలిగింది దేవుని ప్రేమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లిబర్టీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్వేచ్ఛ, విడుదల. పాప బంధకాల్లో ఉన్న మనల్కి కేవలం దేవుని ప్రేమ మాత్రమే ఆ పాప బంధకాలన్నింటిలో నుండి, శాపం నుండి, ఉగ్రత నుండి విడుదల కలగజేస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక బోన్లో చిక్కున్న పక్షి ఎలాగైతే విలవిల్లాడుతూ ఉంటుందో పాపములలో పడిపోయిన మానవుని పరిస్థితి కూడా అలాగే ఉంది. యేసుక్రీస్తు ప్రేమ ఏం చేసింది అని అంటే బోన్ తలుపులు తీసి ఆ పక్షిని బయటికి ఎగరవేసినట్లుగా మనలో కూడా పాపం నుండి దేవుడు విడుదలను గ్రహించాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లోన్లీనెస్, దీనత్వము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు, అత్యున్నత సింహాసనం మీద దేవుని మహిమతో నిండిన ప్రభు తను తాను తగ్గించుకొని చాలా దీనుడిగా ఆయన ప్రేమను మనకు వ్యక్తం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక పెద్ద రాజు భిక్షగాడి ఇంటికి వెళ్ళి తన ఇంట్లో నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు అది ఎంత ఉన్నతంగా ఆయన దీనత్వం గురించి ఆలోచన చేస్తామో ప్రభువు కూడా అలాంటి పాప భూయిష్టమైన మన కొరకు పరలోకం నుండి దీనత్వం కలిగి వచ్చాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ లైఫ్, జీవము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదట ఆయన ప్రేమించాడు కనుక రివర్స్లో మనం కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడు మనం ప్రేమించగలం ఆయన్ని అని అంటే కేవలం ఈ లోకంలో, ఈ జీవితంలో ఆయన ప్రేమ పొందుకోకపోతే మనం తిరిగి ప్రేమించడానికి అవకాశం లేదు. తిరిగి ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటి అని అంటే ఆ ప్రేమ జీవముగా మనలోనికి వచ్చి పాపాన్ని కడిగివేసి నూతన జీవాన్ని ఇచ్చి నూతన జీవితాన్ని ఇవ్వటం ద్వారా, నూతనత్వం ద్వారా ప్రభువుని మనం ప్రేమిస్తున్నాము అన్న విషయాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మీరే మొదట మమ్మల్ని ప్రేమించడం ద్వారా మా పాపపు స్థితి అంతటిని మీరు కడిగి శుద్ధి చేయటం ద్వారా మేము కూడా మిమ్మల్ని ప్రేమించే రూపాంతర స్థితిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.